హలో నమస్తే, నేను అశోక్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల మీద తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని తీవ్రంగా ఆయన వ్యతిరేకిస్తూనే ఇప్పటికే ప్రజల దగ్గర నుంచి కూడా వాళ్ళ రెస్పాన్స్ని కూడా తీసుకుంటూ ఉన్నారు. వైసీపీ ప్రతిష్టాత్మకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని కూడా చేపడుతూ వచ్చింది. అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాల్లో కూడా ప్రజల దగ్గర నుంచి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజలు ఎలా వ్యతిరేకిస్తున్నారో తిప్పడానికి కూడా ఆయనంతా కూడా కోటి సంతకాలను కూడా సేకరిస్తూ వచ్చారు. దాదాపు ఈరోజు 1,04,18,000 పైగా సంతకాలన్నింటినీ కూడా గవర్నర్ దగ్గరికి పంపించినటువంటి కార్యక్రమానికి కూడా జగన్మోహన్ రెడ్డి తెరలేపుతూ వచ్చారు. అయితే వీటన్నిటినీ కూడా గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాము. వైసీపీ పార్టీ కావచ్చు, మిగతా అన్ని పార్టీలు, నాట్ ఓన్లీ ఇంక్లూడింగ్, అంటే ఇది పొలిటికల్ పార్టీ సిస్టమ్ కింద చూడకుండా అన్ని రాజకీయ పార్టీలు, అందరు వ్యక్తులు కూడా మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశాన్ని ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదు, తద్వారా మెరుగైన వైద్యాన్ని, మెరుగైన విద్యని పేద పిల్లలకి, ప్రజలకి అందించే అవకాశం ఉండదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శల్ని కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దాని మీద మాత్రం కూటమి ప్రభుత్వం వెనకాటలేదు. మెడికల్ కాలేజీని పూర్తి చేయాలంటే రాష్ట్ర ఖజానాకు భారంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి, అది రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి మేము వాటిని ప్రైవేటీకరణ ఇస్తాము. అయినప్పటికీ కూడా మెడికల్ కాలేజీలకు సంబంధించిన పెత్తనం అంతా కూడా ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది. ఎక్కడా కూడా ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, లేదంటే ఆ కాలేజీలకు సంబంధించి ఎవరైతే ఆ బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళ పెత్తనం ఉండదు అంటూ కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నప్పటికీ కూడా ఒక్కసారి అది ప్రైవేట్ రంగం అయిపోతే, ప్రైవేట్ రంగం చేతుల్లోకి వెళ్ళిపోతే మాత్రము ఆ తర్వాత పరిణామాలు, ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి వివరిస్తూ వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కోటి సంతకాల కార్యక్రమాన్ని, ఆ పేపర్లన్నింటినీ కూడా పెద్ద పెద్ద వ్యానుల్లో దాదాపు 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యాన్లన్నింటినీ కూడా గవర్నర్ దగ్గరికి పంపించిన తర్వాత ఆయన సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడుతూ వచ్చాడు. ఒక ప్రెస్ మీట్ని పెట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో ఉద్దేశించే విధంగా, అలాగే రాష్ట్ర ప్రతినిధులందరినీ కూడా ఉద్దేశించే విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక ప్రసంగం చేస్తూ వచ్చారు. అయితే ఈ ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఏం వ్యాఖ్యలు చేస్తూ వచ్చారంటే, మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రైవేటీకరణ అంశం మీద మనం ఇంత పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నాము, కాలేజీని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపంగా ఇస్తూ వచ్చాము, అయినా కూడా వాళ్ళు స్పందించట్లేదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, ఇలా వైసీపీ పార్టీ నుంచి, ఇతర పార్టీల దగ్గర నుంచి ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నా, నిరసన వస్తున్నా చంద్రబాబు నాయుడికి చీమ కుట్టినట్టు కూడా లేదు అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఒకవేళ మేము ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, కోర్టులకు వెళ్తున్నప్పటికీ కూడా అక్కడి నుంచి మాకు పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ కాలేజీలకు సంబంధించిన టెండర్ ప్రక్రియలో పాల్గొంటారో, ఎవరైతే ఈ కాలేజీలను పీపీ విధానంలో స్వాధీనం చేసుకొని వాళ్ళు టెండర్ దక్కించుకొని వాటిని నిర్మించి ఆ తర్వాత ప్రైవేటీకరణ చేతిలో ఉంటే వాళ్ళందరినీ కూడా మేము వచ్చిన తర్వాత 2 నెలల్లోనే జైలుకు పంపిస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక హెచ్చరిక జారీ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆ కాలేజీని తిరిగి మళ్ళీ ప్రభుత్వ భాగస్వామ్యంలోకి, ప్రభుత్వంలోకి తీసుకుంటామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక హెచ్చరిక జారీ చేస్తూ వచ్చారు. అంటే ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హెచ్చరికలు, ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, ఈ సంతకాల సేకరణ, ఈ ప్రెస్ మీట్లు, అన్ని పార్టీలని ఆహ్వానించడం, ఇవన్నీ కూడా సహజంగానే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా వాటిని వ్యతిరేకిస్తూ ఉంటాయి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి హెచ్చరిక ఖచ్చితంగా ప్రైవేట్ భాగస్వామ్య వ్యక్తులకి, మెయిన్గా ఈ పీపీపీ పద్ధతి పేరుతో మెడికల్ కాలేజీల టెండర్లు ఎవరైతే పాల్గొతున్నటువంటి కంపెనీలు ఉన్నాయో, ఎవరైతే ఈ టెండర్లను స్వాధీనం చేసుకోవడం కోసము ప్రయత్నిస్తున్నటువంటి బిల్డర్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్కి కావచ్చు, అలాగే బిజినెస్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇది తీవ్రంగానే పరిగణించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒకటి ఇష్యూని సీరియస్గా తీసుకొని దాన్ని ఖచ్చితంగా చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటే మాత్రము దాని మీద తెగే వరకు పోరాడతారు. దాన్ని ఎలాగైనా సాధించుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. సో ఆయన గతంలో ఒక మెడికల్ కాలేజీని తీసుకురావడమే చాలా కష్టం రా బాబు అనేటువంటి ఒక పరిస్థితి దగ్గర నుంచి దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాలు ఈ మెడికల్ కాలేజీల కోసం పోటీ పడుతున్నప్పటికీ కూడా మెడికల్ కౌన్సిల్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని మన రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీలు ఉండాలని చెప్పేసి 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటన్నిటినీ కూడా ప్రైవేటు పరం చేయడం తప్పైనప్పటికీ కూడా కూటమి మాత్రం దాన్ని సరిదిద్దుకోవట్లేదు, కూటమి మాత్రం దాని మీద వెనకడుగు వేయట్లేదు. దీన్ని రీసెంట్గా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక మాట్లాడుతూ వచ్చారు. నేను ఒక ఈఎస్ఐ హాస్పిటల్ని నా నియోజకవర్గంలో తీసుకురావడానికి ఫైళ్లు పట్టుకొని మా అధికారులు, నేను చుట్టూరు తిరుగుతున్నాము, అయినా కూడా దానికి పర్మిషన్ వచ్చేటువంటి పరిస్థితి లేదంటూ కూడా డైరెక్ట్గా పెమ్మసాని మాట్లాడినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అంటే ఒక హాస్పిటల్ని తీసుకురావడానికి ఒక కేంద్ర మంత్రి ఎలా ప్రయత్నిస్తూ ఉన్నాడో అంతకంటే గొప్పగా, అంతకంటే అద్భుతంగా కేంద్ర ప్రభుత్వం లైజనింగ్ మెయింటైన్ చేసి, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు మెయింటైన్ చేసుకుంటూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి తప్పిదాలు లేకుండా డైరెక్ట్గా మెడికల్ కౌన్సిల్ నుంచి 17 మెడికల్ కాలేజీలకు సంబంధించిన పర్మిషన్స్ జారీ చేసుకుంటూ వచ్చాడంటే అంత ఈజీగా, అంత ఆషామాషిగా అయ్యే పనే
ఖచ్చితంగా కాదు కదా. దాంట్లో కూడా ఇన్ఫ్యాక్ట్ 40% నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలకు ఇస్తూ ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ మెడికల్ కాలేజీకి సంబంధించి కొన్ని నిధులను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇంత అద్భుతంగా తీసుకొచ్చినటువంటి ఒక కార్యక్రమం, ఇంత అద్భుతంగా చేసుకున్నటువంటి మెడికల్ కాలేజీల వ్యవస్థని ప్రైవేటీకరణ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు, అందరూ కూడా భావిస్తున్నారు. కానీ కొంతమంది మెజారిటీ వ్యక్తులు మాత్రమే, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఇది ప్రైవేటీకరణలో ఉంటే తొందరగా కంప్లీట్ అవుద్ది, తొందరగా ఎడ్యుకేషన్ ఇస్తాము, తొందరగా సీట్లు ఫిల్ చేస్తామని చెప్తున్నారు తప్ప కూడా దానికి సంబంధించిన పాసిబిలిటీస్ మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. కానీ ఈ బృహత్వర కార్యక్రమానికి ఈ ఏదైతే మెడికల్ కాలేజీ సంబంధించిన అంశం ఉందో దాని మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి చాలా గట్టిగా పోరాడుతున్నాడు. ఎలాగైనా ఈ ప్రైవేటీకరణ ఆపుతానని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. మరి ఈరోజు గవర్నర్ని కూడా కలవబోతున్నారు కాబట్టి ఆ తర్వాత గవర్నర్ దగ్గర నుంచి స్పందన ఎలా ఉంటుంది, లేదా ఆ తర్వాత ఆయన పరిణామాలు ఎలా ఉంటాయి, కోర్టుకు వెళ్తాము, అవసరమైతే ఢిల్లీలో కూడా కేంద్ర మంత్రులను కలిసి ఈ యొక్క ప్రైవేటీకరణ ఆపడానికి ప్రయత్నాలు చేస్తామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మెయిన్గా ఈ కాలేజీలకు సంబంధించి టెండర్లో పాల్గొనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఒక హెచ్చరికగానే ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఒకవేళ మీరు ఇప్పుడు తీసుకొని ప్రైవేటీకరణ చేసి ఆ కాలేజీలు కట్టినప్పటికీ కూడా వాటిని తిరిగి మేము ప్రభుత్వంలోకి తీసుకుంటామంటూ కూడా వాళ్ళందరికీ ఒక హెచ్చరిక చేశారు.